హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్ర యూనివర్సిటీ. శస్త్ర యూనివర్సిటీకి సంబంధించినప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఒకసారి స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటాయి ఇక్కడ మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది. మరియు ఇక్కడ తంజావూరులో ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి, కుంభకోణంలో చాలా తక్కువ. మార్చ్ 27th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందమ్మా. మరి అదేవిధంగా June 6th. అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ మనకు 2 విధాలుగా ఉంటుంది, phase 1 అండ్ phase 2. గుర్తుపెట్టుకుని మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడ జరిగేది ముందు phase 1 జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, phase 1 అడ్మిషన్ ప్రాసెస్ phase 1, phase 2 ఉంటుంది. phase 2లో మెయిన్ ఏంటంటే Stream 1 అండ్ Stream 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ Stream 1 అండ్ Stream 2. ఇప్పుడు phase 1 ఎప్పుడు అడ్మిషన్స్ ఫ్రమ్ April 19th నుంచి మనకి జేఈ మెయిన్ అప్పుడు వస్తుంది కదా. జేఈ మెయిన్ రిజల్ట్స్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనకి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అవుతాయి. రిజల్ట్స్ వచ్చేసరికి April 15వ తారీఖు 18వ తారీఖు రిజల్ట్స్ వచ్చేస్తాయి. దానిలో నో ప్రాబ్లం. 19వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఓన్లీ phase 1 వచ్చేసి మనకి ఓన్లీ జేఈ మీద చేస్తారు. మరి phase 2 వచ్చేసి స్ట్రీమ్ ప్లస్ జేఈ ప్లస్ ఐపీఈ బోర్డు. మీకు బోర్డులో ఎన్ని మార్క్స్ వస్తాయి, మనకి 1000కి ఎలా ఉంటుంది, 990 స్కోరు, అదేవిధంగా 980 స్కోరు వచ్చినా కానీ ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ Stream 1 ఉంది కదా, 2 చూడండి, ఇక్కడ Stream 1 అండ్ Stream 2. Stream 2 వచ్చి ఓన్లీ ఐపీఈ మీద తీసుకుంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ. ఇక్కడ ముందు క్లారిటీ రావాలి మనకి. శస్త్ర యూనివర్సిటీలో 2 ఫేజులు ఉంటాయి. phase 1 వచ్చేసి ఓన్లీ జేఈ మీద తీసుకుంటారు. phase 2 వచ్చేసి Stream 1 ఉంటుంది, Stream 2 ఉంటుంది, జేఈ ప్లస్ ఐపీఈ. మరి Stream 2 వచ్చేసి ఓన్లీ ఐపీఈ అంటే 990 మార్క్స్ వస్తే మీకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ Stream 1లో ఎక్కువగా జేఈ స్టూడెంట్స్, జేఈలో మీకు ఆల్రెడీ సపోజ్ ఒక 80% వచ్చింది, ప్లస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఒక 900 మార్క్స్ వచ్చినాయి, మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ క్యాంపస్లు చూసినట్టయితే మనకి తంజావూరు క్యాంపస్లో ఉంటుంది, కుంభకోణం క్యాంపస్, 2 కూడా. వీటిల్లో ఏంటంటే తంజావూరులో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయేమో. బయో ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ బయోటెక్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మరి కుంభకోణం క్యాంపస్లో తక్కువ ఉంటాయి. మనకి కుంభకోణం క్యాంపస్లో 2 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ ఉంది, సిఎస్సి మాత్రమే ఉంది. ఇక్కడ తంజావూరులో 2 ఉన్నాయి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి 2 మరి ఇందా క్లియర్గా లేదు. ఒకసారి మనము phase 1, ఇక్కడ phase 1 క్లియర్గా, phase 1 ఇక్కడ క్లారిటీగా మరి ఆల్రెడీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఎలా అవుతాయి. ఇక్కడ phase 1 2 phase 1లో మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఇది జూన్లో స్టార్ట్ అవుతుంది. phase 2 వచ్చేసి phase 1 మనకి ఏప్రిల్ 2nd వీక్లో, ఏప్రిల్ 22 ఇచ్చారు కదా, ఏప్రిల్లో ఈ 2nd వీక్లో 3rd వీక్ మనకి ఏప్రిల్ 2nd వీక్లో రిజల్ట్స్ వస్తాయమ్మ. జేఈ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏప్రిల్ 15-16వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన కాలని మీరు ఓన్లీ జేఈ స్టూడెంట్స్, జేఈలో మీకు 95 కానీ 96 కానీ వస్తే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే జనరల్ స్టూడెంట్స్కి ఈ 95, 94 అన్న వాళ్ళకి ఎవరు కూడా సీట్స్ వచ్చే అవకాశం లేదు. జోసా కౌన్సిలింగ్లో దే వోంట్ గెట్ సీట్స్. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. హ్యాపీగా శస్త్ర యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. phase 2లో మనకి phase 2 అడ్మిషన్స్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మ. జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. Stream 1 జేఈ ప్లస్ ఐపీఈ అంటే 2, సపోజ్ ఒక 80% వచ్చింది, నాకు ఐపీఈలో ఒక 900 మార్క్స్ వచ్చింది, 900 మీకు అడ్వాంటేజ్. ఓన్లీ ఐపీఈ ఉంటే మీకు కనీసం 980, 990 ఆ ప్రాంతంలో మీకు సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీఈ బ్రాంచ్ కానీ వచ్చేస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్ ఇది. అడ్మిషన్ ప్రాసెస్ phase 1 phase 2. phase 1 మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది.
ఫేజ్ 2 వచ్చేసి మనకి స్ట్రీమ్ 1 స్ట్రీమ్ 2 ఉంటుంది. జూన్లో స్టార్ట్ అవుతుంది. స్ట్రీమ్ 1లో జేఈ ప్లస్ ఐపీఈ పెడతారు. స్ట్రీమ్ 2లో మనకి ఐపీఈ 989. మీకు ఇక్కడ కట్ ఆఫ్ 80%, 85 ఉండ ఎక్కడ ఉండా కానీ రెండు జాయింట్ అయ్యేసరికి ఇక్కడ బలం ఎక్కువ అవుతుంది. జేఈ ప్లస్ ఐపీలో మనకి బలం ఎక్కువ. స్ట్రీమ్ 1 స్టూడెంట్స్ ఈజీగా కొట్టొచ్చమ్మా. ఫేజ్ 1లో ఏంటంటే 95 కానీ అబోవ్ 90, గ్రేటర్ దాన్ 92, 93 ఉన్న వాళ్ళకి కంపల్సరీగా దీనిలో జోసా కౌన్సిలింగ్లో ఎవరైతే రాదనుకున్నారో దే కెన్ గో టు ద ఫేజ్ 1 ఏప్రిల్లో మీరు అప్లై చేస్తే మంచిది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మనకి ఫేజ్ 1 అడ్మిషన్స్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి. మనకి ఫేజ్ 2 అడ్మిషన్స్ వచ్చేసి స్ట్రీమ్ 1 స్ట్రీమ్ 2 మరి జేఈ ప్లస్ మీకు ఐపీఈ మీద తీసుకుంటారు. ఓన్లీ స్ట్రీమ్ 2 వచ్చేసి ఓన్లీ ఐపీఈ మీద తీసుకోవటం జరుగుతుంది. ఇది మరి ఇక్కడ ఫేజ్ 1లో మనకి 50% సీట్స్ ఉంటాయి. ఫేజ్ 2లో వచ్చేసి 50% సీట్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలామందికి వస్తున్నాయేమో 950 మార్కులు వచ్చినా మీకు సీటు వస్తుంది. ఓన్లీ ఐపీలో ఎవరైనా 950, 960 వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఫీజులు కూడా చాలా తక్కువ, లిమిటెడ్. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 లక్షల దాకా, అంటే సంవత్సరానికి వచ్చి 2.5 lakhs దాకా ఫీజు అవుతుంది. అండ్ ఇన్క్లూడింగ్ హాస్టల్ ఎవ్రీథింగ్ మొత్తం ఒక 10 లక్షలు అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇక్కడ లోకల్ కాలేజీల్లో కూడా మీకు ఫీజు కూడా దాదాపు లోకల్ కాలేజీలు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంసెట్ కాలేజ్ అక్కడ కంపేర్ చేస్తే మీకు శస్త్ర యూనివర్సిటీలో ఫీజెస్ చాలా తక్కువ ఉండే అవకాశం. ఇంకేమోనంటే కామెంట్లో పెట్టండి, మనం అప్డేట్ చేద్దాము. ఆల్రెడీ స్టూడెంట్స్ కోసం వీడియోలు చేస్తూ ఉంటాను. ఎవరైతే మరి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు జేఈ రాస్తున్నారు, అదేవిధంగా ఎంసెట్ అన్నీ మరి డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.